ఏం చెప్పాలండి నా పరిస్థితి. నువ్వు వీడియో పెట్టుకో అని నాకు ఎదురుగా వచ్చి కూర్చున్నారు. ఇలా ముగ్గురిని చూస్తే ఎక్కడలేని కోపం వస్తుంది గానీ, నాకు వీడియో చేయాలని ఇంట్రెస్టే రావటం లేదు. నేనేమైనంటే చాలు, పాపం అక్క వాళ్ళు ముగ్గురు చాలా సైలెంట్ అని మీరు వెనక్కేసుకొస్తారు. వాళ్ళు చేసే పనులకు కోపం రాకుండా ఎలా ఉంటదో మీరే చెప్పండి చూసి. సండే రోజు ఆ ముగ్గురు కడుపుతున్న వాళ్ళైపోతారు. కదలను కూడా కదలలేరు. ఎదురుగా ఉన్న మంచినీళ్ళు కూడా తీసుకోలేరు. అన్ని నోటి దాకా నేనే అందించాలి. ముఖ్యంగా మా ఆయనకి ఈ రోజు ఎక్కడలేని ఫుడ్ క్రేవింగ్స్ అన్ని వచ్చేస్తాయి. దోసల పిండి మెదడును కూడా మెదగలేదు. మాకు బోండాలు తినాలనిపిస్తుందని అన్నారు. అందులోకి పల్లి చట్నీ, ఉల్లిపాయ కారం చేయమన్నారు. అక్షయ్‌కి ఓన్లీ ఉల్లిపాయ కారం, ఆద్యకి ఓన్లీ పల్లి చట్నీ. మా ఆయనకి ఈ 2 కావాలంట. ఒక్కసారి ఇటు చూడండి, మా ఆయన ఇంకా తినను కూడా తినలేదు. బయట హోటల్లో బోండాలు క్రిస్పీగా ఉంటాయని తెగ పొగుడుతున్నాడు. ముందు తిని చూసి చెప్పొచ్చు కదా అన్నా. అప్పుడు మాటలు రాలేదు తిన్న తర్వాత. అడగటానికి అడిగారు గాని 4 తిన్న తర్వాత ఈ ఎండలకి ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినలేంలే అన్నారు. అలాంటప్పుడు నా చేత ఎందుకు చేపిస్తారో నాకు తెలియదు. వాళ్ళు తిన్నా తినకపోయినా మిగిలిపోయిన బోండాలన్నీ నేనే తినేసా. ఇంకిప్పుడు ఎక్కలేని నిద్రంతా ముంచుకొచ్చేస్తుంది. నిద్రపోతే ఎలాగా? మా వాళ్ళు ఇచ్చిన మెనూ చేయాలి కదా. వచ్చే నిద్రను పోగొట్టుకోవటానికి బయట ఎండకు ఎండుతున్న బట్టలు మడత పెట్టేసి సర్దుతున్నా. ఒకేసారి గిన్నెల స్టాండ్ లో ఆరిపోయిన అంట్లున్నాయి. అవి కూడా సర్దేస్తున్నా. ఇలా సర్దుకుంటూనే ఉంటావా? మాకేమైనా వంట ఏమైనా చేసి పెడతావా లేదా అని మా ఆయన అరుస్తున్నాడు. నాకు మాట అనిపించుకోవటం నచ్చదు. అందుకే వంట అయితే కంప్లీట్ చేసేసా. వంట అయిపోయింది తిందూరు రండి అంటే ఏమంటున్నారో తెలుసా? ఏంటోనమ్మా ఈ ఎండలకి అన్నం తినబుద్ధి కావట్లేదు. మంచినీళ్ళే తాగబుద్ధి అవుతుంది. ఈ మసాలా ఫుడ్ అంటే అస్సలు తినబుద్ధి కాదు. అదేదో ముందుగానే చెప్పుంటే నాకు బాగుండేది కదా. ఈ వంట పనన్నా తగ్గేది. తలా ఒక గ్లాసు మంచినీళ్ళే ఇచ్చేదాన్ని కదా అని అన్నాను. అందుకేనండి మా వాళ్ళని చూస్తే కోపం వచ్చేది. తినరు పెట్టరు. కడుపుతునే వాళ్ళలాగా కోరికలు మాత్రం తక్కువ లేదు. అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది. ఇంకా అన్నమే తినలేదు. ఇప్పుడంటే కేక్ చేసి పెట్టాలంట. అందుకే నాకు ఎదురుగా వచ్చి కూర్చున్నారు.